శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 24వ తేదీ ఆగస్టు నెల 2026వ సంవత్సరం సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే తృతీయ స్థానంలో కుజుడు బాగున్నారు, అలాగే లాభ స్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు. మరి మిగతా గ్రహాలు అంటే మిగతా గ్రహాలు ఏవి అనుకూలంగా లేవు. చతుర్థంలో గురువుగారు ఉంటూ ఉన్నప్పటికీ మరి అది అర్ధాష్టమం అవుతోంది కాబట్టి అన్ని రకాలుగా మంచి చేసేటటువంటి పరిస్థితి లేదు. కానీ చెడు మటుకు చేయరు. ఆయన నవమాధిపతి అత్యంత శుభుడు కాబట్టి ఉచ్చలో ఉండి కేంద్ర స్థానంలో మేష రాశి వారికి మేలు చేస్తున్నారు. ఎటువంటి మేలు చేస్తున్నారంటే కీడు జరగకుండా మేలు చేస్తున్నారు. అది కాబట్టి ఇక్కడ మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే మరింత భక్తి ప్రపత్తులతో భగవంతుడిని ఆశ్రయించండి, ఇష్ట దేవతని ప్రార్థించండి, అలాగే నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. వీలైతే ఒకసారి నవగ్రహ హోమం కూడా చేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. నవధాన్యాలు దానం చెయ్యండి, యోగా చెయ్యండి, శనిగారికి ఒకసారి తైలాభిషేకం చేయించుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి. వ్యసనాలకి బానిస కాకండి. ఏది ప్రణాళిక లేకుండా ఏ పని కూడా చెయ్యవద్దు. ధనము ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ జాగ్రత్తలన్నీ పాటించండి. అలాగే భార్యాభర్తల అనుకూలత విషయంలో పూర్తి జాగ్రత్తగా ఉండండి. ఇక స్నేహితుల విషయంలో కానీ స్త్రీల విషయంలో కానీ పూర్తిగా అప్రమత్తత అవసరం అని చెప్పి మరీ తెలియజేస్తున్నానండి. వృషభ రాశి. వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏమైనా ఉన్నాయా అంటే చతుర్థ స్థానంలో బుధుని సంచారం బాగుంది, పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది, చతుర్థంలో బుధాదిత్య యోగం బాగుంది, లాభస్థానంలో శనిగారు బాగున్నారు. ఇవి తప్ప మిగతా గ్రహాల యొక్క అనుకూలతలు ఏవి కనబడబోవడం లేదు. అయితే కొన్ని రకాలైనటువంటి ఫలితాలు మనకి గ్రహం బాగుంది అని అనుకుంటాం, కానీ ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు నిజానికి చాలా బాగుండాలి, రాశాధిపతే అవుతున్నారు వారు. కానీ శని కుజుల దృష్టిలో ఉన్నందువల్ల అనుకున్నంత మంచి ఫలితాలు ఉండబోవడం లేదు. అపనిందలు ఉండడానికి అవకాశం ఉంది, అవమానాలు ఉండడానికి అవకాశం ఉంది. సంతాన రీత్యా బాగా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి పరిస్థితి, సంతానానికి సంబంధించి ఏదైనా అనారోగ్యం సూచించేటటువంటి పరిస్థితి, అలాగే ఏదైనా గౌరవ మర్యాదలు తగ్గి మీ మీద అపనిందలు పడేటటువంటి పరిస్థితి, మీ మాట తీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి, ప్రయాణాలలో ఇబ్బందులు కనిపించేటటువంటి పరిస్థితి, ఇవన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే స్థిరచర ఆస్తుల్ని వృద్ధి చేసుకోవడానికి మీరు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టయితే ఆ పని కొంచెం ప్రణాళికలు ముందరికి వెళ్ళేటటువంటి అభివృద్ధి మార్గంలో ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఊహించని విధంగా ధన లాభాలు, వస్త్ర లాభాలు, వస్తు లాభాలు ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. ఇది కొంచెం మీ మానసిక ప్రశాంతతకి కారణమవుతోంది. ఏది ఏమైనా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చదువుకోండి, ఇంటి ఇలవెల్పుని పూజ చేయండి, మనశ్శాంతితో ఉండడానికి ప్రయత్నం చేయండి. మిథున రాశి. మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏమైనా ఉన్నాయా అంటే అన్ని అనుకూల ఫలితాలే. ద్వితీయంలో గురుగారు బాగున్నారు, తృతీయంలో రవి బాగున్నారు, బుధుడు బాగున్నారు, కేతువు బాగున్నారు, చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, సప్తమంలో చంద్రుడు బాగున్నారు. ఇంకా ఏం కావాలండి? 6 గ్రహాల యొక్క అనుకూలత అంటే మాటలా? 6 గ్రహాల అనుకూలత అంటే అసలు మాటలైన విషయమే కాదు. అనుకూలతలు అంటే అనుకూలతలు. కుటుంబ జీవితం బాగుంటుంది, సంతానం బాగుంటారు, సాంసారిక జీవితం బాగుంటుంది, బంధుమిత్రులు బాగుంటారు, రాజకీయ నాయకులు బాగుంటారు, వ్యాపార భాగస్వాములు బాగుంటారు, పబ్లిక్ రిలేషన్స్ అన్నీ బాగుంటాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, దగ్గర ప్రయాణాలన్నీ లాభిస్తాయి, ధనము చేతికొస్తుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, పరపతి పెరుగుతుంది, ఉద్యోగ జీవితం చాలా చాలా సంతృప్తినిస్తుంది. ఒకటేమిటండి, ఎన్ని రకాల లాభాలు చూడాలో మీరు అన్ని రకాలు ఈరోజు చూస్తారు అని చెప్పి తెలియజేస్తున్నాను. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ద్వారా చాలా వరకు మంచి జరుగుతుంది. అయితే కొంత ఉద్రేక స్వభావంతో ఉన్నారు మీరు, దాన్ని తగ్గించుకుంటే మంచిది. ఎందువల్ల? రాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి కుజుని యొక్క సంచారము మనకి ఈ స్థితిని సూచిస్తూ ఉంటుంది. కొంచెం ఉద్రేకాన్ని తగ్గించుకున్నట్లయితే మరిన్ని లాభాలు చూస్తారు, మరింత ఆలోచన పరులవుతారు అని చెప్పి తెలియజేస్తున్నానండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురుగారు ఇచ్చేటటువంటి ఫలితము ఇంత అంత కాదు.
ద్వితీయంలో బుధుడు, బుధాదిత్య యోగము 2 చాలా మంచివే. షష్టంలో చంద్రుడు చాలా చాలా బాగున్నారు. మరి ఈ 3 గ్రహాల యొక్క ఉనికి బావుంది. బుధాదిత్య యోగం బావుంది. దీనివల్ల చాలా ప్రయోజనాలున్నాయా అంటే, కొన్ని ప్రయోజనాలే ఉన్నాయి. అయితే రాశిలో ఉన్నటువంటి గురువుగారు ఇచ్చేటటువంటి ఫలితం ఇంత అంత కాదు. ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. కర్కాటక రాశిలో గురువుగారు ఉచ్చ స్థితిలో సంచరిస్తూ ఉండగా, ఏ గ్రహాల వ్యతిరేకతలు ఏర్పడ్డా కూడా, మీరు చేసుకునేటటువంటి పూజల వల్ల, పునస్కారాల వల్ల ఆ వ్యతిరేక ఫలితాలన్నీ పటాపంచలైపోతాయి. గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి గదా! అవన్నీ పటాపంచలైపోతాయి. అదే ఇక్కడ గురువుగారి యొక్క ప్రత్యేకత. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తుంది. ద్వితీయం కుటుంబం చాలా చాలా బావుంది. వైవాహిక జీవితం బావుంటుంది. సంతానం బావుంటారు. అన్నదమ్ములు బావుంటారు. అలాగే గృహంలో ఐకమత్యం బావుంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధన ఆదాయం పెరుగుతుంది. ఆదాయము, రుణభారాలు తగ్గే విధంగా ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. రాస్యాధిపతి షష్టంలో ఉన్నారు. మరింత లాభాలొస్తాయి. కాస్త శారీరక శ్రమ ఉంటూ ఉన్నప్పటికీ, మానసికమైన సంతృప్తి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. ఇన్ని రకాలుగా మీకు సంతృప్తికర జీవితం ఈరోజు ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. ఇంటి ఇలవేల్పుని పూజ చేయండి. మరింత ప్రశాంతంగా, మరింత అభివృద్ధి బాటలో మీరు ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నానండి. సింహరాశి. సింహరాశి వారికి ప్రతిరోజు చెప్పుకుంటున్నాము, చాలా జాగ్రత్తలతో కూడి ఉండవలసినదే. ఇది అంత తొందరగా మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి పరిస్థితి కాదు. ఎన్నో రకాలుగా కష్టపడవలసినటువంటి పరిస్థితి. సప్తమంలో రాహు ఉన్నారు, అష్టమంలో శనిగారు ఉన్నారు, అలాగే రాశిలో రవి బుధులు ఉంటూ కేతు ఉన్నారు. అసలు ఇక్కడ ఈ 4 గ్రహాలకే మనం చెప్పుకోవచ్చు. ఈ 5 గ్రహాలకే చాలా చెప్పచ్చు. దీనికి తోడు ద్వితీయంలో శుక్రాచార్యుల వారు నీచలో ఉండి కుజ శని దృష్టిలో ఉన్నారు. కుటుంబంలో అవమానాలు, అపనిందలు, అప్రశాంతత, అలాగే అనైక్యత ఉండేటటువంటి పరిస్థితి. మాట తీరు కొంచెం చాలా జాగ్రత్తగా మీరు మాట్లాడవలసినటువంటి పరిస్థితి. స్నేహితులతో విభేదాలు, స్త్రీలతో విభేదాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, ప్రయాణాలలో ఇబ్బందులు, ఖర్చులు, చాలా వరకు ఇబ్బందులే కనిపిస్తూ ఉన్న కారణం చేత పరిహారాలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వండి. పరిహారాలు నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. నవధాన్యాలు దానం ఇవ్వాలి. వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి. అన్ని రకాలుగా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు రావడానికి మీ ఇష్టదైవాన్ని కూడా ప్రార్థించండి. ప్రశాంత చిత్తంతో ఉండాలని ప్రయత్నం చేయండి. కన్యరాశి. కన్యరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహుగారి సంచారం చాలా బాగుంది. ఏకాదశంలో గురుగారు బాగున్నారు. రాశిలోనే ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి వల్ల ఇది బాగుంది అని చెప్పడానికి రాదు. కుటుంబము ఇబ్బందిగానే ఉంది, పితృవర్గ రీత్యా ఇబ్బందిగానే ఉంది. అంటే ఈ ఇబ్బందులు అనంగానే మీరు కొంచెం ఇవి సమస్యగా భావించుకొని వాటి గురించి శ్రద్ధ తీసుకొని కొంత సమయాన్ని, కొంత ధనాన్ని వెచ్చించవలసినటువంటి అంశం అవబోతోందనమాట. అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్త్రీలతో విభేదాలు వచ్చేటటువంటి పరిస్థితి, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గేటటువంటి పరిస్థితి. ఎవరైనా విడాకులకి వెళ్తున్నట్టయితే ఆ విడాకులు మీకు శాంక్షన్ అయ్యి మీరు పూర్తిగా విడిపోయేటటువంటి పరిస్థితి, ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ధనము ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది దాన ధర్మాల వల్ల జరగడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. మీకు మాతృవర్గ రీత్యా చిన్నపాటి సంతృప్తి కలిగే విధంగా ఉంటుంది. మాతృవర్గ రీత్యా మీకు ఏదో ఒక సహాయ సహకారాలు అందుతాయి. అలాగే గృహ నిర్మాణాలన్నీ కూడా కొంచెం ముందరికి వెళ్ళేటటువంటి మీ ప్రణాళికలన్నీ కూడా అవి కొంచెం పండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా మీకు కొంచెం మానసిక ఆనందాన్ని పెంపొందింపజేసేవే అని చెప్పి తెలియజేస్తున్నానండి. జాగ్రత్తల విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోండి. అలాగే బంధుమిత్రుల ఆదరణ, పెద్దల ఆశీస్సులు, వీటన్నిటినీ మీరు దృష్టిలో పెట్టుకొని పెద్దలని సేవించండి, గురువుల్ని సేవించండి. మరింత అనుకూలమైనటువంటి పరిస్థితి వస్తుంది, ప్రశాంతత ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింత అనుకూలతలు సంతరించుకుంటారు. తులారాశి. తులారాశి వారికి
తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం చాలా బాగుంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారం బాగుంది. అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి రవి బుధ కేతువులు బాగున్నారు. ఇక వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. అయితే శుక్రాచార్యుల వారి వల్ల ఎక్కువగా ప్రయాణాలు, అలాగే ప్రయాణాలలో ఇబ్బందులు, అలాగే ఖర్చులు ఇలాంటివి ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అంటే గ్రహం వ్యయంలో బాగుంటుంది, కానీ వ్యయస్థానంలో నీచపడి ఉండి శని కుజుల దృష్టిలో ఉన్నారు కాబట్టి వ్యతిరేక ఫలితాలు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఉద్యోగ జీవితంలో జాగ్రత్తగా ఉండండి. కానీ ధన ఆదాయం విషయంలో మటుకు చాలా వరకు మీకు అప్పులు తీరిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఊహించని విధంగా ధన లాభాలు అని చెప్తాం. లాభ స్థానంలో ఒక్క గ్రహం ఉంటేనే ధనము చేతికి వస్తూ ఉంటుంది. ఏదో ఒక విధంగా ధనం అందుకుంటారు మీరు. అలాంటిది 3 గ్రహాలు, రవి గారు ఉన్నారు, బుధుడు ఉన్నారు. 3 గ్రహాలు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలే. ఇక వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం లేకుండా, ధనానికి లోటు లేకుండా ధనము మీకు బాగా వస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నానండి. అలాగే పోటీ పరీక్షల్లో నెగ్గుతారు, శత్రువుల మీద విజయం లభిస్తుంది, రుణభారాలు తగ్గుతాయి, కొత్త రుణాలు కావాలన్నా దొరుకుతాయి. ఇవన్నీ కూడా మీకు చాలా ఆత్మసంతృప్తిని ఇస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, అన్నదమ్ముల సహాయ సహకారం కూడా మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగానే ఉంటుంది అని చెప్పి మరీ తెలియజేస్తున్నానండి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు విడవకుండా చేయండి. అద్భుతమైన మనశ్శాంతి మీ సొంతం. వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. నవమ స్థానంలో గురుగారు, ఏకాదశంలో శుక్రాచార్యుల వారు, దశమంలో రవి బుధుల యోగము, ఇవి చాలా బాగున్నాయని చెప్పాలి. మిగతా గ్రహస్థితులు ఏవి అనుకూలంగా లేవు. కాకపోతే అనుకూలంగా లేనంత మాత్రాన పూర్తిగా చెడ్డ పరిస్థితులు, వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయా అని చెప్పి మీరు భయపడాల్సిన పని లేదు. అస్సలైన ఏటి మేటి కిరీటం గురువుగారు నవమ స్థానంలో ఉచ్చ స్థానంలో ఉన్నారు కాబట్టి గురువుకి ప్రార్థనలు చేసుకోండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఈ సమయంలో మీరు ఏ రకమైన పూజ పునస్కారము, దానము, ధర్మము, అలాగే తర్పణము, యజ్ఞము, యాగము ఇలాంటివి ఏవి చేసినా గురువుగారు మీకు చాలా మంచి ఫలితాలు ఇస్తారు. మిగతా గ్రహాల యొక్క అనుకూలత కూడా ఏర్పడుతుంది. కాబట్టి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ధనాదాయం పెరుగుతుంది, కుటుంబంలో ఐకమత్యత పెరుగుతుంది, సంతానం వల్ల కూడా పూర్వం కన్నా కొంచెం పర్వాలేదులే అని మనస్థిమితం ఏర్పడుతుంది. అలాగే తీర్థయాత్రలు ఉంటాయి, శుభకార్యాలలో పాల్గొంటారు. అనేక రకాలైనటువంటి మంగళకరమైన పనులు మీ చేతుల మీదుగా జరగడానికి అవకాశం ఉంది. శుభకార్యాల పరంపర ఇంట కూడా ప్రారంభం అవడానికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో కూడా మంచి సమర్థవంతమైనటువంటి నిర్వాహకులు మీరు అనేటటువంటి పేరును తెచ్చుకుంటారు. పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి. నవగ్రహ స్తోత్ర పారాయణలు, నవధాన్యాల దానము, ఇష్టదేవతారాధన చేసి మరింత ప్రశాంతత తెచ్చుకోండి. ధనుసు రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా అంటే రాశిలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు, తృతీయంలో రాహు బాగున్నారు, ఇక దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. అయితే ఉద్యోగ జీవితంలో చాలా కఠినమైనటువంటి పరీక్షలు ఉండడానికి అవకాశం ఉంటుంది, ఉద్యోగం మారడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఉద్యోగంలో చాలా సాధక బాధకాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పితృవర్గ రీత్యా శారీరక శ్రమ పెరుగుతుంది అని సూచన జరిగేటటువంటి కాలము. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గేటటువంటి పరిస్థితి. అలాగే సంతానం పట్ల చాలా చాలా ఓర్పు కలిగి ఉండండి, ఇది చెప్పదగ్గ సూచన. మాతృవర్గ రీత్యా శారీరక శ్రమకి బాగా లోనవుతూ ఉన్నారు. ఏదైనా అనారోగ్య పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా మీకు ఆనందం కలిగించేటటువంటి అంశాలుగా ఉంటాయి. అయితే గురుబలం బాగుంది. ఏది చెడు జరగనివ్వకుండా దక్షిణామూర్తి శ్లోకాలు మీరు పఠించడం ద్వారా చాలా వరకు నిరోధించుకోగలుగుతారు. భగవంతుడు కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టని పరిస్థితుల్ని సృష్టిస్తాడు మీకు. ఇది ఇక్కడ చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఏదైనా జరిగేది జరక్క మానదు, కానీ మనము
పరిహారాలు చేసుకోవడం వల్ల, భగవంతుడికి ప్రార్థన చేసుకోవడం వల్ల, పూజ చేసుకోవడం వల్ల ఆ జరిగేటటువంటి చెడు ఏదైనా ఉందా అంటే కాస్త తగ్గి జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నానండి. కుటుంబ జీవితం చాలా చాలా బావుంది. చక్కగా అన్యోన్యతగా ఉంటారు. ఇది మీకు ఒక ఐకమత్యాన్ని సూచిస్తూ చాలా ఆనందాన్నిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. భగవత్ పూజ చేయడం ద్వారా, భగవత్ నామస్మరణ చేయడం ద్వారా మరింత మానసిక ప్రశాంతత పొందండి. మకర రాశి. మకర రాశి వారికి చాలా వరకు వీరు ఇప్పుడు అదృష్టవంతులు అని చెప్పాలి. తృతీయ స్థానంలో శని గారి యొక్క స్థితి సంచారం చాలా బాగుంది. షష్ఠ స్థానంలో కుజుడు బాగున్నారు. సప్తమ స్థానంలో గురుగారు బాగున్నారు. నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. అయితే నవమంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి వల్ల పితృవర్గ రీత్యా కొన్ని రకాల ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. శారీరక శ్రమ గాని, ధనం ఎక్కువ ఖర్చు అవ్వడం గాని, అనారోగ్యం పరిస్థితులు ఏమైనా ఏర్పడడం గాని ఇలాంటివి ఉండేటటువంటి అవకాశం ఉంటూ మకర రాశి వారికి దూర ప్రాంత ప్రయాణాలు ఉండి అక్కడ కొన్ని ఇబ్బందులు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక మిగతా విషయాలలో అన్నీ కూడా అదృష్టవంతమైనటువంటి సంకేతాలే. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు తగ్గి అన్యోన్యత పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వివాహేతర సంబంధాల విషయంలో మటుకు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రతి రాశికి చెప్తూ ఉన్నాను. అలాగే కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ధన ఆదాయం ఉంటుంది. కుటుంబంలో ఐకమత్యత ఉంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతత పెరగడానికి చాలా వరకు గురుబలం దోహదం చేస్తోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి. ప్రయాణాల విషయంలో మటుకు పూర్తి జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే పోటీ పరీక్షలలో నెగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది మీకు ఆత్మసంతృప్తికి దారి తీస్తుంది అని చెప్పి తెలియజేస్తూ హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడము, శివారాధన చేయడము చేయండి. ఇంటి ఇలవెల్పుని పూజించండి. మరింత అనుకూల పరిస్థితులు ఈరోజు మీకు ఉన్నాయి. కుంభరాశి. కుంభరాశి వారికి అనుకోని విధంగా వచ్చేటటువంటి కష్టాలు ఏమన్నా ఉన్నాయా అంటే అలాంటివే కనిపిస్తున్నాయి. రాశిలో రాహు ఇబ్బంది పెడుతున్నారు. ద్వితీయంలో శనిగారు ఇబ్బంది పెడుతున్నారు. పంచమంలో కుజుడు గాని, షష్టంలో గురువు గారు గాని, సప్తమ స్థానంలో కేతువు రవి బుధులు గాని ఎవరు కూడా అనుకూలంగా లేరు. అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగుంటున్నప్పటికీ కూడా శని కుజుల దృష్టి కారణం చేత విలువైన వస్తువులు చేయిజార్చుకునే పరిస్థితి కనిపిస్తోంది. స్త్రీలతో విభేదాలు కనిపిస్తోంది. అనుకోని విధంగా వచ్చేటటువంటి అపనిందలు చాలా వరకు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మానసిక వ్యధకి లోను చేస్తాయి. అయితే ధనము రాబడి విషయంలో కొంచెం లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. ఇదొక్కటి బాగున్నంత మాత్రాన సరిపోవడం లేదు. తప్పనిసరిగా నవగ్రహ స్తోత్రాలు చేసుకోండి. శివారాధన చెయ్యండి. యోగా చెయ్యండి. అలాగే కొన్ని శనగలు, కొన్ని నల్ల నువ్వులు దానం ఇవ్వండి. దుర్గామ్మ వారి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. చాలా వరకు మీకు ప్రశాంతమైన జీవితం రావడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నానండి. మీనరాశి. మీనరాశి వారికి షష్ఠ స్థానం బాగా యోగిస్తూ ఉంది. దశమ స్థానం బాగా యోగిస్తూ ఉంది. పంచమం బాగా యోగిస్తూ ఉంది. పంచమ స్థానంలో గురువుగారి యొక్క సంచారము, అలాగే షష్ఠ స్థానంలో రవి బుధ కేతువుల యొక్క సంచారము, దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారము వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక్కడ మనము తెలుసుకోవాల్సినటువంటి, ఆచరించవలసినటువంటి విషయం ఏమిటి అంటే రాశిలో ఉన్నటువంటి శనిగారి యొక్క స్థితి సంచారము ఎప్పుడైనా కానీ ఇబ్బందే. ఏలినాటి శని ప్రభావము ఉంటుంది. అలాగే రాశిలో శనిగారి ప్రభావం ఉంటుంది. వ్యయస్థానంలో రాహుగారి ప్రభావం ఉంటుంది. చతుర్థ స్థానంలో కుజుడి ప్రభావం కూడా ఉంటుంది. వీటికి సంబంధించి ముందర పరిహారాలు చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది. ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అలాగే శారీరకమైన శ్రమ ఎక్కువగా ఉంటూ ఉన్నందువల్ల మీకు తొందరగా అలసిపోయినట్టుగా ఉంటారు. ఈ అలసటకి మీరు చాలా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఔషధ సేవ కూడా చేయవలసి ఉంటుంది. అలాగే ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. దూర ప్రాంతాలకి తప్పనిసరిగా వెళ్ళేది కనిపిస్తోంది. శ్రమ, ఖర్చు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా చాలా జాగ్రత్తలు కలిగి ఉండండి. ఇంకొక ముఖ్యమైనటువంటి సూచన ఏమిటి అంటే శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సప్తమ స్థానంలో నీచపడి ఉన్నందువల్ల స్త్రీలతో విభేదాలు ఉండడానికి చాలా వరకు అవకాశం ఉన్నాయి. ప్రయాణాలలో ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉన్నాయి. అనారోగ్య సూచనలు ఉండడానికి అవకాశం ఉన్నాయి. ఈ గ్రహస్థితులన్నీ ఈ రకమైన ఫలితాలు కనిపిస్తూ ఉండగా చక్కగా
మేలైన ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాల స్థితులు మేలైన ఫలితాలే ఇస్తూ ఉంటాయి. సంతాన వృద్ధి కలుగుతుంది. సంతానం పట్ల మీకు చాలా సంతృప్తి కలుగుతుంది. ధనము ఇబ్బిడి దిబ్బిడిగా వచ్చేటటువంటి పరిస్థితి, ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పరస్పర విభిన్నమైన భావాలు ఈరోజు చాలా స్పష్టంగా ఉన్నందువల్ల 2 రకాలుగాను మీకు ఒక పక్క మానసిక వ్యధ ఉంటుంది. ఇంకో పక్క చాలా సంతోషంగా ఉంటారు. ఏది ఏమైనా గురుబలం చాలా బాగుంది కాబట్టి అనేక విధాలుగా గురువునే స్తుతిస్తూ, ఇష్ట దేవతని ప్రార్థిస్తూ, శనిగారికి తైలాభిషేకం ఒక్కసారి చేయించుకోవాల్సి ఉంటుంది కాబట్టి చేయించుకుంటూ ఈ రోజుని ప్రశాంత జీవితంతో గడపండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.